ఇప్పుడు నేను చెప్పేది ప్రతి యూట్యూబర్ ఫేస్ చేసే ఉంటుంది. అసలు డాలర్స్ పెరగంగానే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, తగ్గంగానే అంతకంటే ఎక్కువ బాధ అనిపిస్తుంది. సో సంతోషాన్ని తీసుకోగలం కానీ బాధను మాత్రం అస్సలు తీసుకోలేము. కానీ తప్పది, అన్నీ మనము తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతామని ఒక చిన్న విషయం అయితే నేను నమ్ముతా. అయితే ముచ్చట ఏంటంటే నిన్న నేను వైటీ స్టూడియోలో చూసేసరికి నాకు $3 ఎక్స్ట్రా పెరిగినాయి అన్నట్టు. నాకు రోజు అసలు $1 కాదు కదా, 1.17 3 6 5 అంతే, అంతకు మించి అసలు రానే రావు అట్లాంటిది. సో నేను నిన్న వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే $3 వచ్చేసరికి గాల్లో తేలినంత హ్యాపీ అనిపించింది. సో ఈరోజు తగ్గిపోయినాయి, $3 మొత్తం తగ్గిపోయినాయి. సో అవి చూసేసరికి మైండే పని చేయలేదు నాకు, అసలు ఇక చెయ్యొద్దురా నాయన ఈ వీడియోస్ అనిపించింది. సో అంత బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకో అప్పుడే ఎందుకు పెరుగుతాయో ఎందుకు తగ్గుతాయో ఆ యూట్యూబ్ ఏందో ఏమో నాకు అసలు ఏం కూడా అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఇట్లా జరిగిందా, మీలో ఎవరికైనా ఇట్లా జరిగిందా కామెంట్ చేయొచ్చు, మర్చిపోకూడదు ఫ్రెండ్స్. వీడియోకి అయితే లైక్ చేయరి.